అందరికీ నమస్కారం అండి. అందరికీ వందనాలు. ఈరోజు సండే కదా, ఒక దేవుని మాట తెలుసుకుందాము. మా చర్చిలో చెప్పిందే, నాకు పెద్దగా తెలియదు. చర్చిలో చెప్పిన దాన్నే మీతో పంచుకుందామని చేస్తున్నాను. ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? నోట్ దిస్ పాయింట్. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అయితే ఈ మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఏమన్నా శపించాడా? మనకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు మనల్ని మర్చిపోయాడా? దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? ఎడబాసాడా? మరి ఆయన ఏమన్నా మనల్ని శపించాడా అని మనకు శ్రమ వచ్చిన మీద, కీడు జరిగిన అట్లా మనం భావిస్తూ ఉంటాము. కానీ ఆయన ఎంతో కరుణ కలిగిన వాడు, దయగలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడని దేవుడు గ్రంథం, బైబిల్ గ్రంథం సెలవిస్తుందన్నమాట. ఆయన తట్టు మన హృదయాలను తిప్పుకొని ఎడల ఆయన చేయాలని ఉద్దేశించిన కీడును కూడా చేయకుండా ఉంటాడంట, మేలు చేస్తాడంట. అంతెందుకు, బైబిల్ గ్రంథంలో హిజ్కియాని తీసుకున్నట్లయితే ఆయన ఆయుష్ అయిపోయిందని చెప్పి ప్రవక్త ద్వారా పంపిస్తాడు సందేశం. వెంటనే ప్రవక్త తన ఇంటి గడప కూడా దాటక ముందునే హిజ్కియా రాజుగారంట తన పరుపు కూడా నీళ్ళల్లో తేలాడేంతవరకు కన్నీటి ప్రార్థన చేస్తాడంట. అంత కన్నీటి ప్రార్థన చేస్తాడంట హిజ్కియా రాజు గారు. వెంటనే ఆయనకి ఇంకా ఆయుష్ అయిపోయింది అని చెప్పిన వారే, ప్రవక్తే వెంటనే వెనక్కి తిరిగి వచ్చి 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించాడు దేవుడు అని చెప్పడం జరుగుతుంది. మరి మన దేవుడు ఎంతో కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన దేవుడు. మనల్ని శపించే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క మాట ద్వారా నాకు అర్థమైంది. నేను కూడా చాలా సందర్భాలలో అలా అనుకున్నాను. కానీ మా చర్చిలో ఈరోజు ఈ వాక్య సందేశం చెప్పడం జరిగింది. ఇది విన్న తర్వాత నాకైతే చాలా మనసు రిలీఫ్గా అనిపించింది. నాతో ఈరోజు ఈ మాట ద్వారా మాట్లాడాడు దేవుడు. ఆ మాటను మీతో కూడా పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వందనాలు.